కన్నప్ప గురించి మాట్లాడదాం. ఎలా జరిగింది మీ రోల్ కానీ అవన్నీ? కన్నప్ప కంప్లీట్గా న్యూజిలాండ్లో షూట్ చేసాము. సో బట్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 3 months, తర్వాత ఇంకొక షెడ్యూల్ వచ్చేసి 1 month, అండ్ ఒకటి వచ్చి కంప్లీట్ నార్త్లో చేసాము, ఇంకోటి కంప్లీట్ సౌత్లో చేసాము. సో చాలా బాగా జరిగింది. స్క్రీన్ షేరింగ్ ఎవరెవరితో ఉందండి? ప్రభాస్ గారితో? నేను అవన్నీ రివీల్ చేయకూడదు. అది సరే, ప్రభాస్ ఎలా ఉంటారు సెట్? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ హీస్ సీన్స్ అండ్ తన ఎంట్రీ అంతా ఇంకా గూస్ బంప్సే చెప్పొచ్చు. ఓకే, సినిమాలో సెట్స్ లో అండ్ తన అంటే ఫీస్ట్ ఉంటుందంట కదా, ఎవ్రీడే ఫుడ్ కానీ అవన్నీ. అంటే నా కాంబినేషన్ లేదు. లేదా? నా కాంబినేషన్ రివీల్ చేశారు. బట్ ఫుడ్ చేసి పంపించాం, కాంబినేషన్ ఉండలేదు కానీ తన కోసం ఒక రోజు ఫుడ్ చేసి పంపించాం. ఓకే, ఏమైనా సీన్స్ కానీ ఏమైనా కష్టంగా మెమొరబుల్ మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి కన్నప్పవి? సెట్స్లో అలా ఏం లేదండి. న్యూజిలాండ్ ట్రిప్ వచ్చి ఒక మెమరబుల్ మూమెంట్. ఓకే, అది ఎక్సలెంట్. అసలు సినిక్ బ్యూటీ వచ్చేసి నన్ను అడిగితే వరల్డ్లో ది బెస్ట్ సినిక్ బ్యూటీ అని చెప్తాను నేను. బికాజ్ నేను తిరిగి నన్ను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినాను కానీ బట్ ఇంత బ్యూటీ నేను చూడలేదు. ఎస్పెషల్లీ సౌత్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా కన్నప్ప టీజర్ వాటిల్లో చూసి అదంతా ఏదో గ్రీన్ మ్యాట్ చేశారు, అట్లా కావాలని గ్రీనరీ యాడ్ చేశారు అనుకుంటున్నారు, కానీ అక్కడ నార్మల్ గానే అంత బాగుంటది. మీతో అన్ని షేర్ చేసేస్తారు అన్ని అన్నారు కదా, మీరు చెప్పండి ఎలా ఉంటుంది తన క్యారెక్టర్? అంటే ఇంతకు ముందు తను చేసినవి చాలా చూసాం, మాకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఏం చెప్తారు? ఇందులో టు బి ఫ్రాంక్, మోహన్ బాబు గారు పర్సనల్ గా బాలాజీ నువ్వు చెయ్యి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. సో క్యారెక్టర్ నిడివి ఎంత అని మనం స్పెసిఫిక్గా అంటే ఐ ఆల్సో డోంట్ నో, బికాస్ త్రూ అవుట్ ఉంటారు మోహన్ బాబు గారితో, త్రూ అవుట్ ఉంటారు. ఆయన అడిగారు కాబట్టి చేస్తారు. అది ఎంత స్ట్రాంగ్ అనేది ఐ కాంట్ రివీల్ రైట్ నౌ. అంతే. అండ్ బట్ న్యూజిలాండ్ అండ్ కన్నప్ప మనం ఆల్రెడీ టీజర్స్ ఇవన్నీ చూసాం కదా, టీజర్స్ శివుడి మీద సాంగ్ చాలా హిట్ అయింది, వాళ్ళ డ్యూయట్ చాలా హిట్ అయింది. రీసెంట్గా మోహన్ బాబు గారిది సాంగ్ రిలీజ్ అయింది, అది చాలా హిట్ అయింది. సో నాకైతే జస్ట్ ఒక ఆడియన్గా చెప్పాలంటే, ఒక ప్రేక్షకురాలిగా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. యా ఓకే, బిగ్ బాస్కి వెళ్ళారు కదండి ఫస్ట్ సీజన్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ గ్రూప్ అలా మెయింటైన్ చేస్తున్నారా? కలవడం లేదులే కానీ ఆల్రెడీ గ్రూప్ ఉంది. సీజన్ 1 గ్రూప్ వచ్చేసి వాట్సాప్లో ఉంది. సో ఎక్స్పెక్ట్ అంతా మీకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలా వెళ్ళారు. జస్ట్ వెళ్ళాను. నేను అనుకుంది మేబీ 5th వీక్లో వచ్చేస్తానేమో అనుకున్నాను నేను. అండ్ నాకు కాన్సెప్ట్ కూడా తెలియదు పెద్దగా అది. ఓకే, సో దట్ వాజ్ ఫస్ట్ సీజన్ కదా తెలుగు వాళ్ళందరికీ. నాకు జస్ట్ కాన్సెప్ట్ నరేట్ చేశారు అండ్ అందరూ తెలిసిన వాళ్ళే కదా, వెళ్తాము అని ఉండేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్.